లో కనిపించింది. అట్లాగే పరామర్శ పేరుతో దౌర్జన్యం కూడా కనిపించింది. ఇక అదేవిధంగా నిబంధనలు అంటే వాళ్ళకి అసలు లెక్కే లేకుండా ఉన్నటువంటి పరిస్థితి నిన్న మనం చూసాం. తర్వాత ఆంక్షలకు విలువలేదు, పోలీసు అధికారులకే రప్ప అంటూ వార్నింగ్లు ఇచ్చారు. నిన్న అక్కడ డిఎస్పీ చెయ్యి నరికేండ్రా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మూకలు ఏదైతే నీలి రౌడీలు మాట్లాడినటువంటి అంశం నిన్న బంగారుపాలెంలో కనిపించింది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి నరికితే తప్పేంటి అని ఏ విధంగానైతే ఎంకరేజ్ చేశారో దాన్ని పట్టుకొని వాళ్ళు ఆ విధంగా నిన్న పోలీసులనే నరికేయండి అంటూ కూడా మాట్లాడినటువంటి అంశం అక్కడ కనిపించింది. అదేవిధంగా బెదిరింపులు, అట్లాగే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన దాడి, ఈ విధంగా నిన్న మొత్తం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అంతా కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరిగాయి. ఇక అనుమతించిన దారిలో కాకుండా ఊర్లోంచి వెళ్లేందుకు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అనుమతించిన దారిలో పూర్తిగా అది కొంచెం విశాలమైనటువంటి ప్రదేశం ఉంది. సో అక్కడ చూస్తూ ఉన్నాం. సో ఆ దారిలో కనుక వెళ్తే కనుక సో ఎక్కువగా హడావిడి, ఎక్కువగా జనాలు కనిపించారనే ఉద్దేశంతో సో అది కాకుండా బంగారుపాలెం విలేజ్ నుంచి వెళ్ళే ప్రయత్నం కూడా నిన్న చేశారు. అట్లాగే ప్రశాంతమైన బంగారుపాలెంలో ఒక దండుపాలెం బ్యాచ్ నిన్న దిగి నానా హంగామా సృష్టించినటువంటి దృశ్యం అక్కడ కనిపించింది. అంటే అక్కడే పక్కనే వైన్ షాపు, అక్కడ తాగడం ఉదయం నుంచి, ఈ విధమైనటువంటి ఒక హడావిడి సృష్టించడం, ఇదంతా కూడా వైసీపీ సైకోల పని నిన్న ఏ విధంగా జరిగిందనేది మనం చూసాం. రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల మాకు లాభం కాదు నష్టం జరుగుతోంది. సో మేమిప్పుడు మార్కెట్లో మంచి రేటు పలుకుతున్నటువంటి పరిస్థితి, 12-13 రూపాయలకు మార్కెట్లో తీసుకుంటా ఉన్నారు. మేము కాయలను కోసి తీసుకొస్తే సో ఎక్కడ కూడా అక్కడ మార్కెట్లో అంత హడావిడి, సో దుకాణాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కూడా బంద్ అయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మా దగ్గర ఉన్నటువంటి ఏదైతే తెచ్చినటువంటి కాయలను కూడా రోడ్డు పైన పోశారు కొన్ని ప్రాంతాల్లో అంటూ కూడా వాళ్ళంతా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరించారు అక్కడ సైకో బ్యాచ్ అంటూ కూడా వాళ్ళ ఆవేదన. పూర్తిగా పరామర్శ పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దండయాత్ర నిన్నంతా కూడా ఒక విస్మయానికి గురి చేసింది. అంటే పోలీసులు ఆంక్షలు, 500 మంది బేఖాతరు, తర్వాత 30 మంది హెలికాప్టర్ దగ్గర బేఖాతరు. అదేవిధంగా మీకు ఏదైతే మీరు పరామర్శ చేస్తూ ఉంటున్నారో దాని దగ్గరలోనే మీకు హెలిప్యాడ్ కూడా ఇస్తాము అని అంటే వద్దు 100 మీటర్ల దూరం ఇస్తే మేము ఏ విధంగా బల ప్రదర్శన చేయగలుగుతాం, ఏ విధంగా హడావిడి చేయగలుగుతాం. సో అక్కడ తీసుకోలేదు. అంటే 5-6 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్ తీసుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఎందుకంటే దగ్గర ఉంటే హ్యాపీగా నిజంగా జగన్మోహన్ రెడ్డి రైతుల కోసమే వచ్చుంటే కనుక, రైతులను ఆదుకోవాలి, రైతుల కోసం మాట్లాడాలి, రైతుల సమస్య తెలుసుకోవాలి అని వచ్చుంటే కనుక ఏదైతే రైతులు ఉన్నటువంటి ప్రాంతం ఆ మార్కెట్ యార్డ్కి ఒక 100 మీటర్ల దూరంలో హెలిప్యాడ్ ఇస్తామంటే అక్కడ తీసుకోవాలి. కానీ తీసుకోలేదు. ఏదైతే 5-6 కిలోమీటర్ల దూరం తీసుకొని అక్కడి నుంచి ఈ మార్కెట్కు ఒక బల ప్రదర్శన ఈ విధంగా సైకిళ్ళను వేసుకొని రావడం. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇష్టానుసారంగా. మొన్న మనం చూస్తే తలకాయలను తొక్కించడం, నిన్న మామిడికాయలను దొక్కించడం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మాత్రం తొక్కడం కామన్గా కనిపిస్తూ ఉంది. తొక్కడం మాత్రం కామన్. ఎందుకంటే ఆయనే చెప్పారు రప్ప నరికేస్తాం, అడ్డొచ్చిన వాళ్ళని తొక్కేస్తామని. సో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు రైతులను ఒక భయభ్రాంతులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ నిన్నంతా కనిపించింది. సో పూర్తిగా మనం చూస్తే కనుక చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అసత్యాలు ఎన్ని చెప్పారంటే నిన్న పూర్తిగా పక్కనున్న కర్ణాటకలో 16 రూపాయలు ఇస్తున్నారని చెప్పారు. సో కర్ణాటకలో ఉన్నటువంటి రైతులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అమ్ముకున్నటువంటి దృశ్యాలు కనిపించాయి. సో ఇక్కడ అధికారులు వాళ్ళని అడ్డుకుంటే, అంటే ఎందుకంటే మా రైతులు కూడా ఉన్నారు, వాళ్ళ తర్వాత మీరు చూద్దామనంటే అక్కడి ప్రభుత్వం సిద్ధరామయ్య గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ కూడా రాశారు. సో ఇది ఒక సమైక్య స్ఫూర్తికి విరుద్ధం, అంటే ఆ విధంగా చెయ్యొద్దు, సో మా వాళ్ళను కూడా అమ్ముకోనివ్వండి అని. ఎందుకు? అక్కడ తగినంత గిట్టుబాటు ధర రావట్లేదు కాబట్టి సో వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో వచ్చి అమ్ముకుంటున్నారు. ఈ విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలీదా? సో ఎందుకు ఈ విధంగా అసత్య ప్రచారం, రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా మండీలో అమ్ముకుందామని ఓ రైతు తెచ్చుకున్నటువంటి తోతాపురి కాయలను వీళ్ళంతా బలవంతంగా తీసుకొని కింద పరబోసినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. అదేవిధంగా నిన్న డ్రోన్ విజువల్స్ కావచ్చు, ఆ తర్వాత 2 ట్రాక్టర్లకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తీసుకొని చూస్తే ఎవరు అంటే స్థానిక వైసీపీ నేతలు ఈ ఉదయ్ కుమార్ అనే ఒక ట్రాక్టర్ డ్రైవర్, అదేవిధంగా ఇంకో డ్రైవర్ మోయినుద్దీన్, ఈ 2 ట్రాక్టర్లతోని ఆ మామిడికాయలు తెచ్చి అక్కడంతా పారబోసారు. సో పోలీసులు ఆ విజువల్స్ వాళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళు క్లియర్గా దీనికి సంబంధించిన స్టేట్మెంట్ ఇచ్చారు. మమ్మల్ని పిలిచారు, ట్రాక్టర్లో మామిడికాయలు అక్కడ కొనేసి దాంట్లో వేసి
ఆ తర్వాత మమ్మల్ని రోడ్డు పైన పారబోయమని చెప్పారు, వైసీపీ నేతలను క్లియర్గా చెప్పారు. ఏంటిది మామిడికాయలు? సో ఆ విధంగా రోడ్లపైన పోసి తొక్కించడం, ఇబ్బంది పెట్టడం, అసలు ఏం చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని అర్థం కావట్లేదని చాలామంది మాట్లాడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ఏదో ఒకటి అంటే కుట్రలు చేయాలి, ఏదో ఒక ఇబ్బందికి గురి చేయాలి, రాష్ట్రం ప్రశాంతంగా ఉండొద్దు. ఇటు ఏదైతే చిత్తూరు జిల్లా పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి జిల్లా కాబట్టి అక్కడ ఏదో బల ప్రదర్శన, హడావిడి చేయడం గతంలో కూడా మనం చూసాం. ఏదో అక్కడ నీళ్ళు ఇస్తున్నా అని చెప్పేసి టెంపరవరీ గేట్లను పెట్టడం, ట్యాంకర్లతో నీళ్లు వారించడం, ఆ తర్వాత గంట సేపటికి జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళిపోవడం. సో ఈ విధంగా చిత్తూరు పైన ఈ బంగారు పాలెం పైన దండుపాలెం బ్యాచ్ ఒక పూర్తిగా దండయాత్ర చేసింది, ఒక భయం భ్రాంతులకు గురి చేశారు అనే మాటలైతే అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు నిన్న వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఇక్కడ మాకు రక్షణగా చాలామంది పోలీసులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారని. పోలీసులను పెడితే ఎందుకు పెట్టారంటారు, పోలీసులు లేరు అని అంటే ఎందుకు లేరు అని అడుగుతారు. అంటే ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఈ డ్రోన్ విజువల్స్కి సంబంధించి కూడా అనగాని సత్యప్రసాద్ గారు దీనికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, అసలు ఏం జరిగింది ఏంటనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎలాగైతే వాళ్ళు ప్రీ ప్లాన్గా ఆర్కెస్ట్రేటెడ్గా చేశారు. ఆయన కార్ అక్కడ వస్తుంది, ప్రకాష్ రెడ్డి 25 ఎకరాల తోటలోంచి కరెక్ట్గా 5 ట్రాక్టర్లు వస్తున్నాయి. ఓకే చూడండి, ఆ 3వ కారు మాజీ ముఖ్యమంత్రిది. ఆ అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి, అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోంచి వస్తూ కింద వేస్తే, అలాంటి మామిడి పండ్లను తొక్కి వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకెళ్తా ఉన్నారంటే, ఇట్లాంటి పార్టీ ఉండటమే ఈ రాష్ట్రంలో చాలా బాధాకర విషయం. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే ప్రజాహితం కోరి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్ళని చెప్పే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. ఇతను మాత్రం ఇలాంటి ఉగ్రవాదత్వంతో గతంలో అమరావతిని నాశనం చేశాడు, ఎలాంటి ఇండస్ట్రీ రాకుండా నాశనం చేశాడు, ఇలాంటి రైతులు ఇబ్బంది పడితే ఎలాంటి ప్రపోజల్స్ కూడా ఢిల్లీకి పంపినటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఏది రైట్, ఇక నాదెండ్ల మనోహర్ గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడారు, ఒకసారి అది కూడా చూద్దాం. జరిగిన సంఘటన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం. రాజకీయ వ్యవస్థలో సహజంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్న సమస్య పైన అవగాహన తెచ్చుకుని రైతులకి మేలు చేసే విధంగా వ్యవహరించాలి తప్ప, మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డు పైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు తోలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఏముంటుందో ఆలోచించాలి. మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను దొక్కేశారు. ఈరోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి